భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా గురువారం అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు చడీ చప్పుడు కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో మండలిలో బీఆర్ఎస్ బలం 21కి దిగొచ్చింది. కాంగ్రెస్ బలం 12కు పెరిగింది. రాబోయే రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశాలను ఉన్నాయని కూడా కొట్టిపారేయలేం. ఒకప్పుడు కేసీఆర్ చేసిన పని ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావుకు ఇటు ఎమ్మెల్యేలతో పాటు అటు ఎమ్మెల్సీలు గట్టి షాక్ ఇస్తున్నారు. పగలంతా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటున్నారు. అర్ధరాత్రి దాటాక చడీ చప్పుడు కాకుండా మూడో కంటికి కనిపించకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియకుండా ఉంది కేసీఆర్ కు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కు ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్ ఇస్తున్నారు. నేరుగా సీఎం రేవంత్ ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకే ఎందుకు వెళ్తున్నారన్న వాదన కూడా తెరపైకొస్తోంది. ఇక అసలు విషయానికొస్తే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో అధికారంలో ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 10 ఏళ్లలో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. వీరి లెక్క పత్రం అంతా రేవంత్ రెడ్డి వద్ద ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశమే లేదు. దీంతో తమ ఆస్తులను కాపాడుకోవడానికి వీరంతా బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఎందుకు జంప్ కావడం లేదనే వాదన విషయానికొస్తే రాష్ట్రంలో ప్రస్తుతానికి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అది కూడా ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బాగా బలహీన పడిపోయింది. ఆప్కీ బార్ 400 పార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఎత్తుకున్న మోదీ తీరా ఫలితాలు చూసి షాక్ కి గురయ్యారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్ మద్దతుతో ప్రధానమంత్రి కావలసి వచ్చింది. బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే వచ్చే 5 ఏళ్ల తర్వాత కేంద్రంలో బీజేపీకి అధికారం దక్కే ఛాన్స్ లేదన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ లో చేరడమే సేఫ్ అని కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి రేవంత్ పంచన చేరుతున్నారు. ఇక తాజా పరిణామాల విషయానికొస్తే బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు గురువారం రాత్రి 11:30 రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అర్ధరాత్రి సీఎం ఇంట్లో మూడో కంటికి తెలియకుండా కండువా మార్చుకోవడం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎందుకంటే ఈ 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, మల్లేశం, బుగ్గారపు దయానందులున్నారు. మొత్తం 6 ఎమ్మెల్సీల్లో 2 గవర్నర్ కోటాలో ఎంపిక కాగా 1 ఎమ్మెల్యే కోటాలో ఎంపికయ్యారు. మిగిలిన ఎమ్మెల్సీలు స్థానిక లోకల్ బాడీ కోటాలో ఎంపికయ్యారు. తాజాగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మండలిలో బీఆర్ఎస్ బలం 21కి దిగి వచ్చింది. అయితే పార్టీ మారబోతున్న ఎమ్మెల్సీలు మూడో కంటికి తెలియకుండా రేవంత్ రెడ్డిని కలవడానికి ముందు స్థానిక హోటల్లో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి రాత్రికి ఇంటికి చేరుకున్న వెంటనే వీరంతా సీఎంను కలవడం, ఆయన వీరిని పార్టీలోకి ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడంతో కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. డిసెంబర్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అవమానకరమైన రీతిలో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్రమంగా పార్టీని వీడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కండువా కప్పుకున్నారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళీ యాదయ్య ఉన్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశలో మునిగిపోయారు. లోక్సభ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుంటే ఆయన కొంతమందినైనా కాపాడుకోవడానికి అవకాశం ఉండేది. అకస్మాత్తుగా గంపగుత్తగా ఏకంగా 6 ఎమ్మెల్సీలు పార్టీని వీడడం కేసీఆర్కు కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ వెంటనే బీఆర్ఎస్ శ్రేణుల్లో నమ్మకం కుదర్చకపోతే పార్టీ నుంచి మరింత మంది వలసలు పోవచ్చు. మరి వలసలను ఆపడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో వేచి చూడాల్సిందే.